అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మీ యొక్క దయానుగ్రహాలతో మేము సరైన జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. ఇది భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయం. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడతారు అని, ఆ రోజు దేవుడు మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని, మరి ఆ రోజు ఆ యొక్క ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు దేవుడు ఒక 7 రకాల వారిని తన యొక్క పీఠం 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా ఉన్నాడని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. దేవుడు తన యొక్క నీడలో మరి 7 రకాల ప్రజలను తన యొక్క అర్ష్ నీడలో కాపాడతాడు అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక హదీస్ మనం చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారు అని. దేవుని నీడ తప్ప మరి ఎలాంటి నీడ కనబడని ప్రళయ దినాన దేవుడు 7 తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు అని. ఆ 7 ఎవరు అంటే, ఒక న్యాయంగా పరిపాలించిన పాలకుడు, న్యాయంగా పరిపాలించిన నాయకుడు, అధికార లీడరా లేదా నాయకుడా లేదా రాజకీయ నాయకుడా ఎవరైనా కావచ్చు, ఒక న్యాయంగా పరిపాలించిన ఒక రాజా ఎవరైనా కావచ్చు, న్యాయంగా పరిపాలించిన పాలకుడు ఇతడు అల్లా యొక్క రక్షణలో ఉంటాడు అని, అల్లా యొక్క నీడలో ప్రళయ దినంలో రక్షించబడతాడు అని, మరియు తన యవ్వనాన్ని తన యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తన యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు దైవ ఆరాధనలో గడిపిన యువకుడు, ముసలివాడిగా ఉన్నప్పుడో లేదా ఇంకా పిల్లవాడిగా ఉన్నప్పుడో కాకుండా యవ్వనంలో ఉన్నప్పుడు తన యొక్క యవ్వనాన్ని దైవ మార్గంలో గడిపిన యువకుడు కూడా ప్రళయ దినం రోజు అల్లా యొక్క నీడలో అర్ష్ నీడలో రక్షించబడతాడు అని, మరియు మనసంతా అల్లా మస్జిద్లోనే ఉండే వ్యక్తి, అంటే ఒక నమాజ్ చదివి మళ్ళీ పనికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, ఇంకొక నమాజ్కి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ మస్జిద్కి వెళ్ళాలి అనేటటువంటి మనసు కలిగి ఆలోచన కలిగి ఉండేటటువంటి వ్యక్తి, అలా మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి, అంటే ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇకపోతే 4వ విషయం, కేవలం దైవ ప్రసన్నత కోసమే పరస్పరం ప్రేమించుకునే 2 వ్యక్తులు, అలాగే దైవ ప్రసన్నత ప్రాతిపదికన పరస్పరం విడిపోయేటటువంటి వారు కూడా. ఇకపోతే 5వ విషయం, అందం అంతస్తు కలిగి ఉన్న స్త్రీ, అందం అంతస్తు ఉండి ఒక స్త్రీకి ఈ 2 కూడా ఉండి చెడు కార్యానికి, పాప కార్యానికి పిలిచి నా కోరిక తీర్చు అని ఎవరినైనా గనక పిలిస్తే తాను దేవునికి భయపడుతున్నాను అంటూ ఆమె కోరికను ఎవరైతే నిరాకరిస్తారో అటువంటి వ్యక్తి కూడా. ఇక 6వది, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా, అంటే అంత రహస్యంగా ఎవరికైతే దాన ధర్మాలు, జకాతులు, సదకా ఖైరాతులు ఇలాంటివి చేస్తూ ఉంటారో ఇవి కూడా, ఇటువంటి వ్యక్తి కూడా. ఇక ఏకాంతంలో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి కన్నీరు కార్చినటువంటి వ్యక్తి, దేవుణ్ణి నమాజు చేస్తూనో, ప్రార్థిస్తూనో, ఖురాన్ చదువుతూనో, దువా చేసుకుంటూనో, ఎవరైతే పర్సనల్గా ఒంటరిగా ఉంటూ కూడా లేదా అందరి మధ్యలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఎవరైతే ఏడ్చుకుంటూ మరి దువా చేస్తాడో, ఆరాధిస్తాడో, నమాజ్ చేస్తాడో, ఇలా ఏదైనా కావచ్చు, ఏకాంతంలో అయినా సరే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన దేవుని పట్ల భయం, భక్తి, గౌరవంతో కన్నీరు కలిసినటువంటి వ్యక్తి కూడా, మరి అతన్నే కూడా దేవుడు ప్రత్యేకంగా తన యొక్క అర్ష్ నీడలో ప్రళయ దినంలో రక్షిస్తానని ఇలా 7 రకాల విషయం గురించి చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేశారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 2 హదీస్ గ్రంథాలలో యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని అందరినీ కూడా ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షణ నుంచి, ఆలమ బర్జెక్లో ఉన్న ఇబ్బందుల నుంచి,
నరకయాత్ర నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మీ యొక్క హర్ష నీడలో మమ్మల్ని కూడా రక్షించడం వల్ల, కాపాడడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారి పైన శాంతి సేవకులు గురించి మకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఈ యొక్క మీరు మాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరుల భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం. అల్లా మేము చేసిన ఆరాధనల ద్వారా మా ద్వారా జరిగిన తప్పులని మమ్మల్ని క్షమించి మా యొక్క ఆరాధనలు స్వీకరించి మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి మమ్మల్ని రక్షించి కాచి కాపాడడం వల్ల ఆమీన్.